నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ తర్వాత నిజంగా ఎక్సైట్మెంట్ అంటే ఇప్పుడు మనకు గోల్డ్, సిల్వర్‌లో కనపడుతుంది. ఎక్సలెంట్ అనౌన్స్‌మెంట్ మనకు యూఎస్‌లో రావడం జరిగింది. దాని తర్వాత ఈ సెలబ్రేషన్స్‌లో గోల్డ్, సిల్వర్ బ్రైట్‌గా, ఎక్సైట్మెంట్‌గా మూవ్‌మెంట్ ఇవ్వడం కూడా మనం ఇంటర్నేషనల్ మార్కెట్స్‌లో చూసాం. ఇండియన్ మార్కెట్స్‌లో సిల్వర్ ఏదైతే స్లోగా కొంత నర్వస్‌గా మూవ్‌మెంట్ ఇచ్చింది. తర్వాత ఇప్పుడు పుల్ బ్యాక్ ఇచ్చేసి గోల్డ్‌ని ఫాలో అవుతూ సిల్వర్ కూడా స్ట్రాంగ్ అవ్వడం చూస్తున్నాం. మనకు మెయిన్‌గా డిస్టర్బింగ్ అనౌన్స్‌మెంట్స్ ఏదైతే ఉందో అది అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్. సో యూఎస్‌లో ఏదైతే అనౌన్స్‌మెంట్ వచ్చిందో యెస్టర్‌డే, హోల్ ఈక్విటీ మార్కెట్స్, కమోడిటీ మార్కెట్స్, అన్ని మార్కెట్స్ వరల్డ్ వైడ్, ఇండియాలో కూడా ఈరోజు స్టాక్ మార్కెట్ స్ట్రాంగ్ ఉండడానికి కారణం అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ ఏదైతే ఉందో, అనౌన్స్‌మెంట్ వచ్చిందో అది పాజిటివ్‌గా రావడం. అది మొత్తం మార్కెట్‌కి ఒక పాజిటివ్. ఎందుకు అంటే సెప్టెంబర్‌లో ఎప్పుడైతే ఫెడరల్ రిజర్వ్ ఏదైతే డిఫర్ చేసిందో, ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తాము అని అనౌన్స్‌మెంట్ చేసిందో ఈ ఇయర్‌లో, అది సెప్టెంబర్‌కి పోస్ట్‌పోన్ చేయడం చూసాం. లాస్ట్ ఫెడరల్ రిజర్వ్ మీటింగ్‌లో ఏదైతే ఫెడరల్ రిజర్వ్ ఏం చెప్పిందంటే, ఇంకొకసారి మనం ఇన్ఫ్లేషన్ అండ్ అలాగే అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేటు వెరిఫై చేశాక అప్పుడు మనం డెసిషన్ తీసుకుందాం. ఏదైతే అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ అనౌన్స్‌మెంట్ లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ వచ్చిందో అది కొంత నెగెటివ్ ఉండడం చూసాం. దానివలన ఈక్విటీ మార్కెట్స్, కమోడిటీ మార్కెట్స్ టోటల్‌గా 2 వీక్స్ బ్యాక్ కరెక్షన్ రావడం చూసాం. బట్ స్టిల్ ఫెడరల్ రిజర్వ్ ఏమన్నదంటే ఇది ఒకటే డేటా, ఇంకా కొంత డేటా చూశాక మనం డెసిషన్ తీసుకోవచ్చు. అప్పటి వరకు మనం ఇంట్రెస్ట్ రేట్ తగ్గించడం పెండింగ్, పోస్ట్‌పోన్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ అనౌన్స్‌మెంట్ తర్వాత ఇంట్రెస్ట్ రేట్ తగ్గించే ఆలోచన చేద్దాం అని చెప్పి వెయిట్ చేయడం జరిగింది. అయితే నిన్న ఏదైతే అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ అనౌన్స్‌మెంట్ వచ్చిందో అది ఇంట్రెస్ట్ రేట్ తగ్గించే విధంగా ఫేవరబుల్‌గా ఉండడం కనపడుతుంది. దానివలన గోల్డ్, సిల్వర్ ఇంటర్నేషనల్ మార్కెట్స్‌లో స్ట్రాంగ్ ఉండడం, దాంతోని ఈక్విటీ మార్కెట్ కూడా దాదాపుగా స్టాక్స్ 2%, 3%, 5% కూడా అప్ సైడ్ వెళ్ళడం ఇంటర్నేషనల్ మార్కెట్‌లో చూసాం. దాని ఇంపాక్ట్ మన ఇండియన్ మార్కెట్ మీద కూడా పడుతుంది. అలాగే హిండెన్బర్గ్ రిపోర్ట్ ఏదైతే ఉందో రోజు రోజుకి దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ తగ్గిపోతుంది. ఎందుకంటే మారిషస్ కూడా గవర్నమెంట్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఏంటంటే దేర్ ఆర్ నో షెల్ కంపెనీస్ ఇన్ మారిషస్ అండ్ ఏదైతే ఫండ్ హిండెన్బర్గ్ వాళ్ళు చెప్పారో ఆ ఫండ్ ఈ మారిషస్‌లో రిజిస్టర్డ్ అయ్యి లేదు. సో అది రిజిస్టర్డ్ లేదు. సో అలాంటి కంపెనీ ఫండ్ రిజిస్ట్రేషన్ ఏమీ మారిషస్‌లో లేదు. సో మారిషస్ ట్యాక్స్ హెవెన్ కాదు. ఇక్కడ అన్ని పద్ధతి ప్రకారం వెల్ రెగ్యులేటెడ్, ట్రాన్స్‌పరెంట్ ఎకానమీగా అనౌన్స్‌మెంట్ చేయడం జరిగింది మారిషస్ గవర్నమెంట్. దానితోని కూడా హిండెన్బర్గ్ ఇష్యూ కూడా సమసిపోతున్నట్టుగానే సిట్యుయేషన్ కనబడుతుంది. దాంతోని ఇండియన్ ఈక్విటీ మార్కెట్, ఇండియన్ కమోడిటీ మార్కెట్ కూడా ఇంటర్నేషనల్ మార్కెట్‌తో ఏకీభవిస్తూ స్ట్రాంగ్, స్టేబుల్ అండ్ గ్రోయింగ్ సిట్యుయేషన్‌లో మనకు కనపడుతోంది. రండి ఆ అనౌన్స్‌మెంట్ ఏంటి? ఏమైంది? దానివలన ఇంటర్నేషనల్ మార్కెట్ చార్ట్స్ ఎలా ఉన్నాయి? గోల్డ్ మార్కెట్ చార్ట్స్ ఎలా ఉన్నాయి? సిల్వర్ మార్కెట్ చార్ట్స్ ఎలా ఉన్నాయి? అలాగే ఇండియాలో కూడా ఎలా పర్ఫామ్ చేస్తుంది? బులియన్ మార్కెట్ ఇంకా బుల్లిష్ ఉందా? ఇవన్నీ విషయాలకు ఆన్సర్ చెక్ చేస్తాం. సో ప్రస్తుతం మనకు ఇంటర్నేషనల్ మార్కెట్‌లో వచ్చిన మేజర్ అనౌన్స్‌మెంట్ ఏంటి అంటే జాబ్లెస్ క్లెయిమ్స్. ఏదైతే జాబ్లెస్ క్లెయిమ్స్ ఉండిందో అది 234గా ప్రీవియస్‌గా ఉండింది. 234,000. తర్వాత ఎక్స్‌పెక్టేషన్ ఏంటి? ఫోర్‌కాస్ట్ ఏంటి? 236,000గా ఎక్స్‌పెక్టేషన్ ఉండింది. బట్ కరెంట్‌గా 227 మనకు చూడండి గ్రీన్ కలర్‌లో ఉంది. సో దట్ ఈస్ అ పాజిటివ్. దానివలన ఇంటర్నేషనల్ మార్కెట్స్ అన్నీ పాజిటివ్‌గా క్లోజ్ అవ్వడం చూసాం. 1.3% డౌ జోన్స్ యెస్టర్‌డే క్లోజ్ అయింది. అలాగే 1.6% S&P 500 క్లోజ్ అయింది. అలాగే నాస్డాక్ కూడా 2.34% పాజిటివ్ క్లోజ్ అయింది. సో ఆల్ ఈక్విటీ మార్కెట్ స్ట్రాంగ్‌గా, స్టేబుల్‌గా క్లోజ్ అవ్వడం చూసాం. గోల్డ్ మార్కెట్ కరెంట్‌గా 0.3% పాజిటివ్‌గానే మెయింటైన్ చేస్తుంది. సిల్వర్ మాత్రం కొంత ప్రాఫిట్ బుకింగ్ వచ్చి వెరీ గుడ్ మూవ్ వచ్చింది నిన్న. దాని తర్వాత కొంత ప్రాఫిట్ బుకింగ్ రావడం వలన $28.3గా కనబడుతుంది. సో కరెంట్‌గా ఇది సిట్యుయేషన్ ఇంటర్నేషనల్ మార్కెట్‌లో. సో మనం గోల్డ్ చార్ట్ ఇంటర్నేషనల్ మార్కెట్‌లో చూస్తే మనం ఏదైతే ట్రిపుల్ టాప్ అనుకున్నామో గోల్డ్ 2003, $2,480 దగ్గర ఎక్కడైతే ఫస్ట్ టాప్, సెకండ్ టాప్, థర్డ్ టాప్. సో 3 టైమ్స్ ఈ పర్టికులర్ లెవెల్‌ని క్రాస్ అయింది. ఈ లెవెల్‌ని క్రాస్ అయ్యి
ఇంకా స్ట్రాంగ్‌గా క్లోజ్ అవుతే ఇంకా స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా మనం డిస్కస్ చేసాం. అదేవిధంగా ఈ రేంజ్‌లో ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ట్రేడ్ అవుతుంది. 2480 అండ్ 2432 అంటే ఒక $50 రేంజ్‌లో సైడ్‌వేస్ యాక్టివిటీ అప్పర్ సైడ్‌లో ట్రేడ్ అవుతుంది. అండ్ మనం చూస్తే లాస్ట్ టైం ఇది ఫస్ట్ బాటమ్, ఇది సెకండ్ బాటమ్. ఇది ఎప్పుడైతే మనకు లాస్ట్ టైం జాబ్లెస్ క్లెయిమ్స్, అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ అనౌన్స్‌మెంట్ వచ్చిందో అప్పుడు వాలటైల్ ఉన్న ప్రీవియస్ బాటమ్‌ని బ్రేక్ చేయలేదు. హయ్యర్ బాటమ్ ఫార్మేషన్ వచ్చింది. అగైన్ ఇక్కడ హయ్యర్ బాటమ్ ఫార్మేషన్ వచ్చే పరిస్థితిలో గోల్డ్ ఇంటర్నేషనల్ ప్రైస్‌లో ఒక చార్ట్‌లో కనపడుతుంది. సో ఫస్ట్ బాటమ్, సెకండ్ బాటమ్, ఇది థర్డ్ బాటమ్‌గా కరెంట్ సిట్యుయేషన్‌లో కనబడుతుంది. లాస్ట్ టైం మనం డిస్కస్ చేసినప్పుడు కూడా చెప్పడం జరిగింది. ఇది ట్రిపుల్ టాప్ కాబట్టి కొంత ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ వచ్చినా మళ్ళా సైడ్‌వేస్ యాక్టివిటీ చేస్తూ ఒక రేంజ్ ఫార్మేషన్ చేసుకునే అవకాశం ఉంది. సో ఇక్కడ 2432 అండ్ 2482 రేంజ్‌లో ప్రస్తుతం గోల్డ్ ట్రేడ్ అవుతుంది. అండ్ ఎస్టర్డే ఇక్కడ మనకు సపోర్ట్ తీసుకుంది. ఇది మనకు డైలీ చార్ట్. సో డైలీ చార్ట్లో ఇది ఎస్టర్డే క్యాండిల్. సో గ్రీన్ క్యాండిల్ అండ్ స్ట్రాంగ్ పుల్ బ్యాక్ రావడం చూసాం ఎస్టర్డే క్యాండిల్లో. సో ఈ హైని క్రాస్ చేస్తే ట్రిపుల్ టాప్ బ్రేక్ అయినట్టుగా మనం చూడొచ్చు. అప్పుడు స్ట్రాంగ్ మూమెంట్ ఇచ్చే అవకాశం గోల్డ్లో ఉంటుంది. బట్ దీనికి తగిన ట్రిగర్ రావాల్సిన అవసరం ఉంది. ఆ తగిన ట్రిగర్ డెఫినెట్గా నా వ్యూలో ఫెడరల్ రిజర్వ్ చేతిలో ఉంది. వాళ్ళు ఎప్పుడైతే నెక్స్ట్ సెప్టెంబర్లో అనౌన్స్మెంట్ చేస్తారో అప్పుడు ఆ ట్రిగర్ వచ్చి ఈ బ్రేక్అవుట్ అయ్యే అవకాశం ఉంది. లేదా ఎనీ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్, అలాగే మనకు ఇన్ఫ్లేషన్ డేటా ఏదైనా చాలా కూల్ అయినట్టుగా ఇంకా డేటా గిట్ ఏదైనా సపోర్టింగ్ డేటా వస్తే అప్పుడు గోల్డ్కి ఒక స్ట్రెంగ్త్ వచ్చే అవకాశం ఉండి ఇంటర్నేషనల్ ప్రైజెస్ కూడా బ్రేక్ అయితే స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో గోల్డ్ విషయానికి వస్తే ఇక్కడ కూడా మనకు ఇక్కడ హయ్యర్ బాటమ్ ఫార్మేషన్ చేసుకొని ఇంటర్నేషనల్ ప్రైస్, ఇంటర్నేషనల్ చార్ట్స్తో ఇండియన్ చార్ట్స్ కూడా గోల్డ్ చార్ట్స్ అలాగే ఉంటాయని మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ హైని క్రాస్ చేస్తే మనకు నెక్స్ట్ హై 71,100 ఇంపార్టెంట్ లెవెల్. సో ఈ 70,600 ఇంపార్టెంట్. అది క్రాస్ అవుతే 71,100 లెవెల్ వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఇది డైలీ చార్ట్. సో నిన్న మనకు ఇండియన్ మార్కెట్ ఇండిపెండెంట్ డే ఉండడం చేత మనకు గోల్డ్ మార్కెట్, కమోడిటీ మార్కెట్, ఈక్విటీ మార్కెట్ అన్ని క్లోజ్ ఉండడం జరిగింది. సో ఈరోజు హాలిడే తర్వాత మార్కెట్ ఓపెన్ అవ్వడం వలన ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ ఫార్మేషన్ మాత్రం గోల్డ్లో చూస్తున్నాం. సో ఇది ఇంపార్టెంట్ లెవెల్ 70,600, నెక్స్ట్ 71,100. సో ఎంసీఎక్స్లో ప్రస్తుతం 70,300 ట్రేడ్ అవుతుంది. మనం ఈ మార్కెట్లో చూద్దాం 72,640 అంటే 72,644 పర్ తులా ట్రేడ్ అవుతుంది. ఇక్కడ మాత్రం మనకు 70,230 అంటే దాదాపుగా 2,000 రూపీస్ ఇంకా ప్రీమియంలో మనకు బులియన్ మార్కెట్లో ట్రేడ్ అవడం చూస్తున్నాం. సో స్టేబుల్గా, స్ట్రాంగ్గా ఉంది. ఒక రెసిస్టెంట్ ఉండడం చేత ఇక్కడ కొంత ప్రాఫిట్ బుకింగ్ వచ్చి మళ్ళీ పాజిటివ్ న్యూస్ రావడం చేత ఇక్కడ ఒక రేంజ్ ఫామ్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఏదన్నా ఒక ట్రిగర్ వస్తే ఇంటర్నేషనల్ మార్కెట్ గోల్డ్ ప్రైస్ బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇండియన్ మార్కెట్ గోల్డ్ ప్రైస్ కూడా బ్రేక్ చేసే అవకాశం ఉంటుంది. అప్పటి వరకు బాటమ్ లెవెల్ 69,700 ఈ క్యాండిల్ బాటమ్ ఇంపార్టెంట్. 69,700 హయ్యర్ సైడ్ 70,600, 700. సో దాదాపుగా ఒక 1000 పాయింట్స్ మూవ్మెంట్ చాలా ఇంపార్టెంట్గా ఎంసీఎక్స్లో చూస్తున్నాం. ఈ 1000 పాయింట్స్ రేంజ్ని అప్ సైడ్ క్రాస్ అయితే ఇంకొక మనకు 600, 700 పాయింట్స్ అప్ సైడ్ మూవ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఈ బాటమ్ 69,700 డౌన్ సైడ్ బ్రేక్ అయితే డౌన్ సైడ్ ఒక 500, 700 పాయింట్స్ ఇంకా బాటమ్ సైడ్ వెళ్ళే అవకాశం ఉంటుంది. బట్ ప్రస్తుతం మాత్రం ఒక రేంజ్ బౌండ్గా మూవ్మెంట్ మాత్రం బుల్లిష్గా ట్రేడ్ అవుతున్నట్టుగా మనం కరెంట్ సిట్యుయేషన్లో చూస్తున్నాం. ఇది ఇంకా బుల్లిష్గా కంటిన్యూ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం మాత్రం ఈ రేంజ్లో ట్రేడర్స్ కూడా ట్రేడ్ చేసుకునే అవకాశం మాత్రం కనబడుతుంది. ఇది గోల్డ్ అండ్ సిల్వర్ విషయాలు. తదుపరి నెక్స్ట్ సెషన్లో ఇంకా డెవలప్మెంట్స్ ఏమవుతున్నాయి, ఇంకా ఎక్కడ వెళ్ళొచ్చు అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది. అప్పటి వరకు సెలవు.